అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా రాగి జావ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 3 స్పూన్లు రాగి పిండి వేసి అలాగే కాస్త నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుందండి. అలాగే బెల్లం కూడా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులోకి నీళ్లు పోసి నీళ్లు కాస్త మరిగాక కలిపి పెట్టుకున్న రాగి పిండిని అందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇది సిమ్లోనే కలుపుకోవాలండి, లేదంటే హై ఫ్లేమ్లో కలుపుకుంటే మాడిపోతుంది. చూడండి, థిక్గా ఫామ్ అయింది. గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. సింపుల్గా టేస్టీగా రాగి జావ ఎలా చేసుకోవాలో చూశారు కదండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.